మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్ కు వెళ్తున్నారు. నిన్న బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించడానికి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ కు వెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, అక్కడ బాల్క సుమన్ ని హరీష్ రావు ఏ టైం కి కలిసే అవకాశం ఉంది? లోపల కలవడానికి ఎంతమందికి పర్మిషన్ ఉంది? ఎంతమంది వెళ్ళబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ నిన్న కేతంపల్లిలో ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొన్న కేతంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చేయాలని చెప్పేసి సమావేశం వెళ్ళిన సందర్భంగా అక్కడ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మిగతా ఎంపీ గడ్డం కృష్ణ, మిగతా వాళ్ళందరూ వచ్చిన సందర్భంగా రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల వర్గీయులు పరస్పరం కుర్చీలో రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో బాల్క సుమన్ పైన వైపు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి నిన్న ఆయన నివాసంలోకి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ చేసి అతన్ని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. అతన్ని రిమాండ్ చేసి ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కూడా ఆయన అరెస్ట్ పైన బీఆర్ఎస్ నేతలంతా కూడా బగ్గుమన్నారు. కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో 14 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కూడా సగం స్థానాల్లో కూడా బలం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకెళ్లి గెలవాలని ప్రయత్నం చేస్తే అందులో భాగంగా బాల్క సుమన్ ని వేధిస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఒకవైపు మంచిర్యాల నుంచి వైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వైపు ఆయనను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తరలించారు. దీంతో అక్కడ ఆయన పరామర్శించడం కోసం కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తన నివాసం నుంచి పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్కి వెళ్లి జైల్లో నేను ములాఖాత్ అవుతారు. ఆయన వెంట పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యాలంతా కూడా బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ యంత్రాంగం అంతా కూడా బాల్క సుమన్ అరెస్ట్ పైన, అతన్ని వేధిస్తున్న తీరుపైన ఖండించారు. నిన్న కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్లందరూ కూడా హైదరాబాద్ కు వచ్చి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా తమని ఏ విధంగా వాళ్ళు దూషించారు, మమ్మల్ని వేధిస్తున్నారు, కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వైపు మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కు వెళ్లి అక్కడ ఎన్నికలు జరుగుతున్న తీరు పట్ల అధికార యంత్రాంగం, పోలీసులు వివరిస్తున్న తీరు పట్ల కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే కేతంపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలిచేటువంటి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సరిగా లేదని కారణం చూపి దాన్ని వాయిదా వేస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ ను అతను బయట ఉంటే వీళ్ళను లాక్కోవడానికి వీలు కాదని చెప్పి ఉద్దేశంతోనే కేసులు పెట్టి లోపల వేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే బాల్క సుమన్ అరెస్ట్ అనేది కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఖండించింది. ఆయనకు సంఘీభావంగా ఆయనను దళిత నాయకుడిగా ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాల్లో వచ్చినటువంటి బాల్క సుమన్ ని పరామర్శించడం కోసం హరీష్ రావు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. నిన్న బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ ఉన్నారు. తనని కలవడానికి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు అయితే వెళ్లబోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఇప్పుడు అక్కడికి జైలు వద్దకు బాల్క సుమన్ ని పరామర్శించడానికి రాబోతున్నారు. మరి ఓవరాల్ గా అక్కడ జైలు వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బాల్క సుమన్ ని కలిసిన తర్వాత హరీష్ రావు ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? సిచ్యువేషన్ ఏంటి? సుధా, నిన్న బాల్క సుమన్ అరెస్ట్ తోటి అయితే ఇటు కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలోనే ఆయన నివాసంలో వద్దన అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇటు పోలీసులు భారీగా మోహరించడంతో బీఆర్ఎస్ కార్యకర్తను వాళ్ళు అడ్డుకోవడం, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి సుమన్ అరెస్ట్ చేసి ఇటు ఆదిలాబాద్ జైలుకి అయితే తీసుకెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొన్న జరిగినటువంటి రాళ్ల దాడి నేపథ్యంలోనైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది అంటే బాల్క సుమన్ తో పాటు మరో 8 మంది నేతలపై అయితే పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేశారు. ఇందులో 9 మంది అక్యూజ్డ్ గా ఉన్న దాంట్లో నిన్న 4గురిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కి అయితే ఆదిలాబాద్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకి ఇటు హరీష్ రావు అయితే ఆదిలాబాద్ జైలు వద్దనైతే బాల్క సుమన్ ను పరామర్శించడానికి వస్తున్నారు. ఇటు సుమన్ ను కలిసిన తర్వాతనైతే జైలు వద్ద ఇటు మీడియా తోటి హరీష్ రావు మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న బాల్క సుమన్ అరెస్ట్ తోటైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలైతే
జిల్లా బంద్కు అయితే పిలిపించారు. దీంతో ట్రస్మా ఆధ్వర్యంలోనైతే ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ అయితే పాటిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చెన్నూరు, కేతన్పల్లి, బెల్లంపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కూడా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు కూడా బంద్లోనైతే పాల్గొంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్న చూసాం సుమన్ అరెస్టు నేపథ్యంలోనైతే పూర్తిగా నాటకీయ పరిణామాల మధ్యనైతే ఆయన అరెస్ట్ చేశారు. దాదాపుగా నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీకి బంద్ ఇచ్చారు. స్వచ్ఛందంగా ఇటు బంద్ కొనసాగింది. అయితే ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సుమన్ ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత హౌస్ అరెస్ట్ అనంతరం అయితే అతన్ని అరెస్ట్ చేసి ఇటు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్కి అయితే తీసుకెళ్లారు. ఇటు సుమన్ జైలుకు వెళ్తూ కూడా పోలీస్ కాన్వాయ్ వద్దనైతే ఒకటే ఇటు డిమాండ్ అయితే చేశారు. తనని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లినంత మాత్రాన ఇటు మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకోలేరు. ప్రజలు చూస్తున్నారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా జరగాలి కానీ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా జరిగితే ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉండగా సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో భాగంగానైతే 14 స్థానాలను గెలుచుకుంది. అంటే మెజార్టీ స్థానాలను మ్యాజిక్ ఫిగర్స్ దాటి మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ ఇటు సిపిఐ పొత్తులో గెలుచుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఓవైపు కోరం సభ్యులున్నా ఎన్నిక జరగాల్సి ఉండాల్సి ఉండగా కూడా అధికారులు పూర్తిగా మంత్రి కన్సర్న్లలో పనిచేయడం వల్లనే ఈ ఎన్నిక కూడా వాయిదా వేశారంటూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయితే ఆరోపణలు చేస్తున్నారు. నిన్న మనం చూసాము హైదరాబాద్ లో ఇటు మహిళా సిపిఐ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరగకముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమతో దుర్భాషలాడారు, తమతోటి అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా ఇటు మహిళా కమిషన్ కి అయితే ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈసీకి కూడా మహిళా కౌన్సిలర్లు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మెజారిటీ ఉండగా కూడా ఎన్నిక జరగకుండా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే అడ్డుకున్నారు. పూర్తిగా వారే కౌన్సిల్ సమావేశ మందిరంలో గందరగోళాన్ని సృష్టించి ఎన్నిక వాయిదా పడే దిశగానైతే ఇటు అధికారులు చర్యలు తీసుకోవడాన్ని అయితే వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఈసీ పూర్తిగా డేట్ ఫిక్స్ చేసిన తర్వాతనే ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. సుమన్ ని అరెస్ట్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ అయితే ఆ స్థానాన్ని కైవసం చేసుకోలేదని చెప్తున్నారు. కైవసం చేసుకోవడం కల్లా ఖచ్చితంగా ఆ స్థానాన్ని బీఆర్ఎస్ సిపిఐ ఆధ్వర్యంలోనే కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు జిల్లా బంద్లో భాగంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండానైతే పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.